हाय स्टूडेंट्स, वेलकम टू दिशा हिंदी क्लासेस। आज हम इस वीडियो में भारत के प्रमुख हिंदी समाचार पत्र के बारे में जानेंगे। ప్రస్తావన యానే ముందు మాట. సమాచార అనే పదానికి అర్థము సమాన ప్రవర్తన అంటే సమానంగా ప్రవర్తించేవాడు. వార్తాపత్రిక అదే దృక్కోణాన్ని అనుసరించే పేపర్. ఇది ఎవరి పట్ల న్యాయమైన విధానాన్ని అవలంబిస్తుందో ఈ విధంగా నిష్పక్షపాతంగా మిగిలిపోయే ఏకైక పేపర్ వార్తాపత్రిక. భారత్ కే ప్రముఖ హిందీ సమాచార పత్రం మొదటిది హిందుస్థాన్ ఒక హిందీ దినపత్రిక. ఇది 1932లో ప్రారంభమైంది. దీనిని మహాత్మా గాంధీ ప్రారంభించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమం చెలరేగినప్పుడు హిందుస్థాన్ దాదాపు 6 నెలల పాటు మూసివేయబడింది. ఇది సెన్సార్షిప్కు వ్యతిరేకంగా జరిగింది. రెండవది నవభారత్ టైమ్స్ అనేది ఢిల్లీ మరియు ముంబై నుండి ప్రచురించబడే దినపత్రిక. దీని ప్రచురణ సంస్థ బెనెట్ కోల్మన్ మరియు కంపెనీ లిమిటెడ్. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా, ది ఎకనామిక్ టైమ్స్, మహారాష్ట్ర టైమ్స్ వంటి దినపత్రికలను ప్రచురిస్తుంది. నవభారత్ టైమ్స్ వార్తాపత్రిక జాతీయ రాజధాని ప్రాంతంలో ప్రబలంగా ఉంది. ముంబైలో కూడా నవభారత్ టైమ్స్ ఎక్కువ ఆదరణ పొందింది. నవభారత్ టైమ్స్ ఢిల్లీ మరియు ముంబై 2 నగరాల్లో మొదటి స్థానంలో ఉంది. మూడవది ఆజ్ అంటే నేడు. ఆజ్ హిందీ భాషలో దినపత్రిక. ప్రస్తుతం ఆజ్ వార్తాపత్రిక వారణాసి, కాన్పూర్, గోరఖ్పూర్, పాట్నా, అలహాబాద్ మరియు రాంచీ నుండి ప్రచురించబడుతోంది. ఆజ్ ప్రచురణ హిందీ వార్తాపత్రికల చరిత్రలో చెప్పుకోదగ్గ ఘట్టం. నాలుగవది అమర్ ఉజాలా. 1948లో ధోరీలాల్ అగర్వాల్ మరియు మురళీలాల్ మహేశ్వరి ఆగ్రా నుండి అమర్ ఉజాలా ప్రచురణను ప్రారంభించారు. దీని బరేలీ ఎడిషన్ 1967లో ప్రారంభమైంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా, బులంద్ షహర్, అలీఘర్, మధుర, బరేలీ మొదలైన జిల్లాల్లో ఇది ఒక ప్రసిద్ధ వార్తాపత్రిక. దీనితో పాటు అమర్ ఉజాలా కూడా మీరట్ నుండి ప్రచురించడం ప్రారంభమైంది. ఐదవది దైనిక్ భాస్కర్ అంటే దినపత్రిక. దైనిక్ భాస్కర్ భారతదేశంలో ప్రధాన హిందీ దినపత్రిక. దీని 65 సంచికలు భారతదేశంలోని 12 రాష్ట్రాల్లో ప్రచురించబడుతున్నాయి. ఈ వార్తాపత్రిక భారతదేశంలో అత్యధికంగా చదివే వార్తాపత్రిక. ఇది 2015లో ధృవీకరించబడింది. నెక్స్ట్ వన్ దైనిక్ జాగరణ్ ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందింది వార్తాపత్రిక. ఇది అత్యధికంగా చదివే వార్తాపత్రిక. ఈ విషయాన్ని వరల్డ్ న్యూస్ పేపర్ అసోసియేషన్ ధృవీకరించింది. నెక్స్ట్ వన్ నయీ దునియా అంటే కొత్త ప్రపంచం. నయీ దునియా అనేది మీడియా లిమిటెడ్ ద్వారా నిర్వహించబడే రోజువారీ హిందీ వార్తాపత్రిక. ఇది భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కొన్ని రోజుల ముందు జూన్ 1947లో ఇందోర్లో స్థాపించబడింది. ఇందులో నయీ దునియా కా ప్రకాశన్ ఇందోర్ కే 5 జూన్ అంటే 5 జూన్ ఇందోర్ నుండి కృష్ణచంద్ర ముద్గన్ మరియు కృష్ణకాంత్ వ్యాస్ మార్గదర్శకత్వంలో ప్రారంభమైంది. ఎనిమిదవది జనసత్తా అనేది ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్నకు చెందిన హిందీ వార్తాపత్రిక. దీనిని ఇండియన్ ఎక్స్ప్రెస్ విక్రీ ఎడిటర్ ప్రభాస్ జోషి స్థాపించారు. 1983లో ప్రారంభమైన ఈ వార్తాపత్రిక రాత్రికి రాత్రే అందరినీ వదిలిపెట్టి అనేక సంచికలు ప్రచురించబడ్డాయి. హిందీ జర్నలిజానికి కొత్త కోణాన్ని అందించిన వారిలో ఢిల్లీ నుంచి ప్రచురించిన దైనిక్ జనసత్తా పేరు ముందుంది. శోధన వార్తలు, గాసిప్ పుస్తకాలు ఈ పేపర్లో అత్యంత ప్రజాదరణ పొందినవి. కాలంలు దాని ఆదివారం ఎడిషన్ ఆదివారం జనసత్తా విభిన్న ప్రస్తుత కంటెంట్తో నిండి ఉంది. నెక్స్ట్ వన్ పంజాబ్ కేసరి భారతదేశంలోని ప్రముఖ హిందీ దినపత్రిక. ఇది పంజాబ్, హర్యానా, రాజస్థాన్, జమ్మూ మరియు కాశ్మీర్ మొదలైన భారతదేశంలో వివిధ నగరాల నుండి ప్రచురించబడుతుంది. నెక్స్ట్ వన్ ప్రభాత్ ఖబర్ అంటే ఉదయం వార్తలు. ప్రభాత్ ఖబర్ అనేది రాంచీ, జంషెడ్పూర్, ధన్బాద్, దేవధర్, పాట్నా, కోల్కతా, సిలిగురి, భాగల్పూర్, ముజఫర్పూర్ మరియు గయా నుండి ప్రచురితమైన హిందీ భాష దినపత్రిక. నెక్స్ట్ వన్ ఇచ్చి దేశబంధు ఈ వార్తాపత్రిక హిందీ భాషలో ప్రచురించబడిన వార్తాపత్రిక. ఇది 1959లో రాయ్పూర్లో స్థాపించబడింది. ఇది ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాజధాని.
నెక్స్ట్ వన్ వచ్చేసి హరిభూమి. హరిభూమి హిందీ భాషలో ప్రచురితమయ్యే వార్తాపత్రిక. ఇది దినపత్రిక. ఇది భారతదేశంలోని హర్యానా, ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్లో ప్రచురించబడింది. ఇది 1966లో స్థాపించబడింది మరియు ప్రస్తుతం హర్యానాలోని రోహతక్, బిలాస్పూర్, రాయ్పూర్ మరియు ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్, మధ్యప్రదేశ్లోని జబల్పూర్ మరియు విశ్వి నుండి ప్రచురించబడింది. ఇది నెక్స్ట్ వన్ వచ్చి రాంచీ ఎక్స్ప్రెస్. రాంచీ ఎక్స్ప్రెస్ అనేది జార్ఖండ్ ప్రావిన్స్ నుండి ప్రచురించబడిన హిందీ దినపత్రిక. లాస్ట్ చివరిది రాజస్థాన్ పత్రిక. రాజస్థాన్ పత్రిక హిందీ భాషలో ప్రచురించబడిన భారతీయ వార్తాపత్రిక. ఈ వార్తాపత్రిక భారతదేశంలోని 7 రాష్ట్రాల్లో ప్రచురించబడింది. జైపూర్, జోధ్పూర్, బికనేర్, ఉదయ్పూర్, కోటా మరియు సికార్ వంటి ఇతర ప్రాంతాలతో సహా రాజస్థాన్ నుండి ఈ వార్తాపత్రికలు ప్రచురించబడ్డాయి. ఇది కాకుండా భోపాల్, ఇందోర్, జబల్పూర్, రాయ్పూర్, అహ్మదాబాద్, గ్వాలియర్, కోల్కతా, చెన్నై, న్యూఢిల్లీ మరియు బెంగళూరు నుండి ప్రచురించబడింది. హిందీ జర్నలిజానికి ఊతమివ్వడంలో దక్షిణ భారతదేశంలోని ప్రధాన వార్తాపత్రికలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. హైదరాబాద్ దక్షిణ భారతదేశానికి ప్రధాన ద్వారం. తెలుగు, ఉర్దూతో పాటు హిందీని స్థాపించడంలో హిందీ వార్తాపత్రికల పాత్ర చాలా చెప్పుకోదగ్గది. 1949లో హైదరాబాద్లో ఉర్దూ మిలాప్ ప్రారంభమై కొన్నాళ్ళ తర్వాత హిందీ మిలాప్ వార్తాపత్రికగా, సంవత్సరాల తర్వాత దినపత్రికగా యుద్ధవీర్ సంపాదకత్వంలో ప్రచురించమైంది. 1990వ దశకంలో గిరీష్ సంఘి నాయకత్వంలో డాక్టర్ రాధేశ్యామ్ శుక్లా సంపాదకత్వంలో స్వతంత్ర వార్తా దినపత్రిక ప్రారంభమైంది. హైదరాబాద్ సమాచార్ 1973లో ప్రారంభమైంది. ఇప్పుడు దీనిని దక్షిణ సమాచార అని పిలుస్తారు. ప్రస్తుతం హిందీలో ప్రచురితమైన దినపత్రికలలో డైలీ హిందీ మిలాప్, స్వతంత్ర వార్త, శుభ్ లాభ్ చాలా ముఖ్యమైనది. సో స్టూడెంట్స్, మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.